Where on earth does all my money go? I really need to track my spending. Wow, this system makes it so easy. 0 నుంచి ప్రో వరకు కళాశాల విద్యార్థుల కోసం వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ ప్రాథమిక అంశాల నుంచి అధునాతన చిట్కాల వరకు ప్రారంభం. మీ దగ్గర డబ్బు ఎప్పుడూ ఎందుకు సరిపోదని మీరు కూడా ఆలోచిస్తున్నారా? ఈ రోజు మనం కళాశాల విద్యార్థుల కోసం వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ గురించి 0 స్థాయి నుంచి ప్రో స్థాయి వరకు తెలుసుకుందాం. ఈ వీడియో మిమ్మల్ని ప్రారంభ స్థాయి నుంచి అధునాతన ఆర్థిక నైపుణ్యాల వరకు పూర్తి ప్రయాణంలో తీసుకెళ్తుంది. తమ ఆర్థిక నిర్వహణను మరింత మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరం. ప్రాథమిక అంశాలతో ప్రారంభించండి. ముందుగా ఆదాయం, ఖర్చులు, పొదుపు, అత్యవసర You నిధి just have అంటే to believe in ఏమిటో yourself. అర్థం చేసుకోండి. ప్రతి నెల బడ్జెట్ రూపొందించండి. ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఖర్చయింది, ఎంత మిగిలింది. 50/30/20 నియమాన్ని సరళంగా పాటించండి. అవసరాలు, కోరికలు, పొదుపు. చిన్న చిన్న ఖర్చులను నిర్లక్ష్యం చేయకండి. అవే మీ బడ్జెట్ను నిశ్శబ్దంగా తగ్గిస్తాయి. కళాశాల జీవితానికి తెలివైన ఆర్థిక అలవాట్లు. పాకెట్ మనీ లేదా స్టైపెండ్ను యాదృచ్ఛికంగా ఖర్చు చేయకుండా లక్ష్య ఆధారిత ప్రణాళిక రూపొందించండి. యూపీఐ కార్డు, నగదు ద్వారా చేసే ప్రతి ఖర్చును ట్రాక్ చేయండి. చిన్న మొత్తమే కదా అని చేసే ప్రతి చెల్లింపు కూడా నిజమైన ఖర్చే. ఫుడ్ డెలివరీ, సబ్స్క్రిప్షన్లు, అవసరం లేని షాపింగ్పై నియంత్రణ ఉంచండి. విద్యార్థులకు లభించే డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లు, ఆఫర్లను తెలివిగా ఉపయోగించుకోండి. మీ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోండి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. మొదట 1 నెల ఖర్చులకు సరిపడే మొత్తాన్ని, ఆ తర్వాత 3 నెలల ఖర్చులకు సరిపడే మొత్తాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. సేవింగ్స్ అకౌంట్ మరియు సురక్షితమైన స్వల్పకాలిక పెట్టుబడి మార్గాల గురించి తెలుసుకోండి. సైడ్ హసిల్ లేదా ఫ్రీలాన్సింగ్ ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలను తెలుసుకోండి. పెట్టుబడుల్లోకి వెళ్లే ముందు రిస్క్ మరియు పెట్టుబడి కాలవ్యవధి గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ప్రారంభించండి. మీ ఆర్థిక స్థాయిని మరింత పెంచే అధునాతన చిట్కాలు. చక్రవడ్డీ శక్తిని అర్థం చేసుకోండి. ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత పెద్ద ప్రయోజనం పొందవచ్చు. అప్పులు మరియు క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త పడండి. అధిక వడ్డీ ఒక ప్రమాదకరమైన ఉచ్చుగా మారవచ్చు. ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. ల్యాప్టాప్, ప్రయాణం, కోర్సు లేదా భవిష్యత్ పెట్టుబడి. ప్రతి నెల మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించండి. ఏది మెరుగుపడింది, ఏది వృధా అయింది, వచ్చే నెలలో ఇంకా ఏం మెరుగ్గా చేయాలి. ముగింపు. బై సిటిఏ. ఆర్థిక నిర్వహణ బోరింగ్ విషయం కాదు. అది ఆర్థిక స్వేచ్ఛకు ఒక శక్తివంతమైన సాధనం. ఈ రోజే చిన్న చిన్న అడుగులతో ప్రారంభించండి. మీ ఆర్థిక విశ్వాసాన్ని పెంచుకోండి. I'm ready for whatever comes next. You just have to believe in yourself.